హాయ్ అందరికీ. ఈ రోజుల్లో పరీక్షలంటే పిల్లలకే కాదు తల్లిదండ్రులకు పెద్ద పరీక్ష అవుతుంది. తల్లిదండ్రులు ఇప్పుడు అసలైన కర్తవ్యం నిర్వర్తించే సమయం ఇది. కేవలం ఈ 5 విషయాలను పాటించి మీ పిల్లల్లో పరీక్షలంటే ఉన్న భయాన్ని ఒక సంతోషకరమైన జర్నీగా మార్చండి. మొట్టమొదటిగా ఒత్తిడి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ప్రవర్తించే తీరు పిల్లలపై ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ సమయంలో ఆందోళన కలిగించే ఏ చిన్న విషయాలైనా వాళ్ళ ముందు చర్చించకండి. అలాగే చిన్న చిన్న కారణాలతో పిల్లలపై అరవడం, రూమ్ శుభ్రంగా లేదనో, వస్తువులు సరిగా పెట్టలేదనో, బ్రేక్ఫాస్ట్ వదిలేశారనో అరవటం, కోప్పటం వల్ల లాభం ఉండకపోగా నష్టమే కలుగుతుంది. ఈ సమయంలో వాళ్ళకి ఒత్తిడిని చాలా దూరంగా ఉంచండి. ఈ సమయంలో లక్ష్యాల గురించి మాట్లాడడం, ఇరుగు పొరుగు పిల్లలతో పోల్చడం ఆపేయాలి. ఆ అమ్మాయికి ఎప్పుడు మంచి మార్కులు వస్తాయనో, ఈ అబ్బాయి ఇలా చదువుతాడు అని నిరుత్సాహపరచకుండా వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించి సానుకూల దృక్పథంతో ప్రోత్సహించండి. పరీక్షలు తమ ప్రతిభను చూపించేందుకు ఒక అవకాశంగా చెబుతూ గతంలో మంచి స్కోర్ తెచ్చుకున్న సంఘటనలు గుర్తు చేయండి. అందరికీ అన్ని సబ్జెక్ట్స్ ఈజీ కావు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లాంటివి హార్డ్గా అనిపించవచ్చు. వాళ్ళకి హార్డ్గా అనిపించిన సబ్జెక్ట్స్ మేము చదువుకున్నప్పుడు కూడా నాకు చాలా హార్డ్గా అనిపించేవి, కానీ నాకంటే నువ్వే బెటర్గా చదువుతున్నావని వారి ప్రక్కనే కూర్చొని చెప్పండి. ఆ విజయ గర్వంతో ఎలాగైనా అర్థం చేసుకొని చదవాలని ప్రయత్నిస్తారు. ఆనందం, భయం, ఆందోళన ఎలాంటి భావోద్వేగాలైనా పిల్లలకు తోడుగా ఉండేది అమ్మ. ఇవన్నీ ఒకేసారి అనుభవమయ్యే పరిస్థితే పరీక్షల కాలం. ఇలాంటి టైంలో అమ్మ చెంత ఉంటే కొండంత భరోసానిస్తుంది. దాదాపుగా పరీక్షల టైంలో పిల్లలకి దగ్గరగా ఉండండి. ఒంటరిగా వదిలేయకుండా మేమున్నాము అనే ధైర్యం ఇవ్వండి. ఇంట్లో ఉండే పిల్లలకి తోడుగా మీరు కూడా ఒక బుక్తో కూర్చోండి. అలా వారిపై కన్నేసినట్లు కాకుండా తోడుగా నేనున్నాననే భరోసా ఇవ్వండి. హాస్టల్స్లో ఉండే పిల్లలతో రోజు మాట్లాడండి. సాధ్యమైతే వారి దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్కి తీసుకెళ్ళండి. జాబ్కి లీవ్ పెట్టైనా సరే వాళ్ళతో స్పెండ్ చేసి ఈ పరీక్షల కాలాన్ని వారికి మేము తోడుగా ఉన్నామని ధైర్యాన్ని ఇవ్వండి. పరీక్షలకు సంబంధించి పిల్లలు మీతో అన్ని విషయాలు పంచుకునే వాతావరణం కల్పించండి. ఆకలి లేదని, నిద్ర పట్టడం లేదని చెబితే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి గంటకు 5 నుంచి 10 నిమిషాలు విరామం తీసుకోవడం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలా 5 నుంచి 10 నిమిషాలు ఉదయం అయితే ఎండలో నడవడం, సాయంత్రం అయితే ఆటలు ఆడడం లేదా పాటలు వినడం. ఇలా మెదడు మళ్ళీ చురుగ్గా తయారై వేగం, ఏకాగ్రత పెరుగుతాయి. అదే పనిగా వారు చదువుతుంటే మీరే పిలిచి విరామం తీసుకోమని చెప్పండి. తగిన సమయంలో తగిన మోతాదులో ఆహారాన్ని ఇవ్వండి. వారికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసి వారికి ఇవ్వడం వల్ల ఈ విరామంలో ఉపయోగం ఉంటుంది. పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే. జీవితమే పరీక్షలు కాదు. పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ గందరగోళానికి గురి కావద్దు. మార్కులు పెద్ద సమస్య కాదన్న సంగతి గ్రహించి పిల్లలపై ఒత్తిడి రుద్దకూడదు. ఈ టైంలో మార్కులు తక్కువైతే పరువు పోతుందనో, మొహం ఎత్తుకోలేమనో అలాంటి మాటలు వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అమ్మా నాన్నల అంచనాలని అందుకోగలమో లేమో అనే ఆలోచన వారికి తీసుకురావద్దు. పిల్లలతో సానుకూలంగా మాట్లాడుతూ ధైర్యం, ప్రేరణ కల్పిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఆశించవచ్చు. వారిని వర్రియర్స్గా కాకుండా వారియర్స్గా మార్చేది తల్లిదండ్రులుగా మీరే. మార్కుల కంటే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించి కష్టపడే తత్వాన్ని గుర్తించి అభినందించితే మార్కులు ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయగలిగే ధైర్యాన్ని నింపండి. పరీక్షలు పిల్లల కోసం, పిల్లలు పరీక్షల కోసం కాదు. తల్లిదండ్రులుగా మీరు వారిని పరీక్షలకు సిద్ధం చేసి విజయాన్ని సాధించండి. పరీక్షలు బాగా రాసి వారు విజేతలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అందరికీ.